ఈనాటి దివ్యబలి పూజను యేసు హృదయం పేరిట సమర్పించు వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అశోక్కి మారు మనసును దయచేయమని, కుటుంబ సభ్యులందరిని దీవించి బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు స్వప్న మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిఖిల్ తేజ చేయ పనులలో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని అడుగుజాడలను నడిపించాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి మంజుల మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కొండవీటి అమర్ మోనాలను దేవుడు దీవించి మోనాకి సేఫ్ డెలివరీని మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదించమని, మరెవరు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మలవరపు జోసెఫ్ రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబంలో ఉన్న వారందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను శాంతి సమాధానాన్ని దయచేయమని, సాత్విక ఆత్వికులను దీవించి జ్ఞానవరాలతో ఫలాలతో దీవించి మంచి చదువులు ప్రసాదింపచేయమని, మరెవరు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు కొత్తపల్లి ప్రసాద్ శాంత మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అక్షయ అభిలాషలను దేవుడు దీవించి బంగారు భవిష్యత్తును ప్రసాదించమని, మరెవరు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయమని, మరెవరు ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా డివైన్ వైసెస్ అభివృద్ధి కోసం ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న ప్రతి పరిచర్యలో దేవుడు తోడ్పడి మంచి ఆయురారోగ్యాన్ని ప్రసాదింపు చేయమని, టీం మెంబర్స్ అందరిని దీవించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా అవే క్యాంప్ ప్రే గ్రూప్ సభ్యులను డివైన్ వైసెస్ కుటుంబ సభ్యులందరిని దీవించి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించే దివ్యబలి పూజ. మరణించిన ఎన్నెల రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యం ప్రసాదింపు చేయమని, వారు చేస్తున్న ప్రతి పనియందు దేవుడు తోడుగా ఉండాలని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన బంధనాదం రోజమ్మ, లూర్దమ్మ, ఫ్రాన్సిస్ అమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు లూసీ జసింతా మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఒక కుటుంబంపై వచ్చిన పాపశాపాలు తొలగిపోవాలని, తన కుమారుడికి తన కూతురికి మంచి ఉద్యోగంలో స్థిరపడే కృపను దయచేయమని, తన భర్త త్వరలో తిరిగి రావాలని, అన్ని చీకటి బంధకాల నుండి విముక్తి ప్రసాదింప చేయమని, లోన్ త్వరగా శాంక్షన్ అయ్యే విధముగా దీవించమని, ఇల్లు విడిపించుకోవాలని, మరొక ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నిహారిక రెడ్డి ప్రణేలను దేవుడు దీవించి దేవుని చిత్త ప్రకారము వారి దాంపత్య జీవితం దీవించబడాలని, వారు చేయు ప్రతి పని దేవుని చిత్త ప్రకారము జరిగి దేవుని దీవెనలు సదా వారిపై ఉండాలని, వారి కుటుంబంలో ఉన్న వారందరిని దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, మరియు మంజుల రెడ్డి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు మంజుల రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా టీ భారతిని దీవించమని, మరియు వారి కుటుంబ సభ్యులందరినీ దీవించి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని, వారు చేయించిన ప్రతి పనులలో దేవుడు తోడుగా ఉండి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు టీ భారతి మరియు వారి కుటుంబ సభ్యులు. కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా రాజమ్మ, ప్రవీణ్, జాయ్సీ, విన్సీ, ప్రిన్సీ, ప్రశాంత్, పవిత్ర, రిత్విక్లను దేవుడు దీవించి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని, మరి వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు ఉటుకూరి రాజమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. పావన
గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పించే వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: మరణించిన గొంతు పులుగు మోషే, గొంతు పులుగు రాధాబాయమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గొంతు పులుగు అమర్, మల్లేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, లీనారెడ్డి, శౌరీల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, మంజుల, నిఖిల్ తేజ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, ఎన్నారెడ్డి, అంబటి లూర్దిరెడ్డి, ఫాతిమా ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, ఆరోగ్యరెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తానుగుండ్ల అంతోనిరెడ్డి, మేరీలమ్మ, శ్యామల జోజిరెడ్డి, రోజమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తానుగుండ్ల ఫాతిమారెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తాతిరెడ్డి, చిన్నపురెడ్డి, తుమ్మ ఆరోగ్యమ్మ, తుమ్మ రాజారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు తాతిరెడ్డి జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కొమ్మారెడ్డి, లీనారెడ్డి, శౌరీలు, శ్యామల శౌరెడ్డి, శ్యామల ఎన్నారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు శ్యామల రాయపరెడ్డి, సుజాత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన కాకుల బాలకోటయ్య, సోలమన్ రాజ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సోలే జేవియర్ రాజు, రాజీ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన అల్లం కౌశిక్ కళ్యాణ్ రెడ్డి తెలిసి తెలియక చేసిన ప్రతి పాపమును క్షమించి ఆయనకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు సహనా మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన మువ్వల ఆంధ్రయ్య, మువ్వల సుజాత ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రెజినా రాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బి సరోజ, లెస్లీ ఫ్రాన్సువా, స్టాన్లీ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు డాలీ విన్సెంట్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన రాయ చిన్నపురెడ్డి, అల్లం ఇన్యాసమ్మ, మర్రెడ్డి, అల్లం షవరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు రాయ జసింతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఫర్ ద డిపార్టెడ్ సోల్స్ ఆఫ్ పాపచ్చన్ పొన్నమ్మ, Susai Manikyam, and for all the departed souls, mass offered by Dr. Valsala and family. ఒక కుటుంబంలో మరణించిన ఆత్మలకు మరియు దిక్కులేని ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఒక కుటుంబము. మరణించిన కొమ్మారెడ్డి, చిన్నపరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు కొమ్మారెడ్డి, ఇన్నారెడ్డి, ఆరోగ్యమేరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సలిబెండ్ల జోజిరెడ్డి, ఫాతిమారెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు గాది ప్రతాప్ రెడ్డి, సునీత మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన తుమ్మ రాయపురెడ్డి, ఎలిజబెత్తమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు షవురెడ్డి, చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన సలిబెండ్ల కస్పర్ రెడ్డి, అమృతమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు షవురెడ్డి, చిన్నమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన బోడల దేముడు, అక్కమ్మ, శ్రీనివాస్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు ఏ రూప, శ్రీకాంత్ మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏ జాన్, సిసిలియా, బి జోసఫ్, బి జ్యోతి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఏ దాసు మరియు వారి కుటుంబ సభ్యులు. ఎంగల మికాయలు, గోడపాటి సువర్ణ జోసఫ్ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ఎంగల రఫాయలు, సుధారాణి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఆరోగ్యమేరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు ప్యాట్రిక్, సెలిస్టినా మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన ఏరువ బల్తజార్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని పూజ సమర్పించేవారు టి సుందరి మరియు వారి కుటుంబ సభ్యులు. మరణించిన గ్రంథాల ఆరోగ్యస్వామి, గ్రంథాల రోజమ్మ, పులి రాకేలమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని సమర్పించేవారు గ్రంథాల సుశీల మరియు వారి కుటుంబ సభ్యులు. వీరందరి ఆత్మలతో పాటు మనందరి కుటుంబాల్లో మరణించిన ఆత్మల కొరకు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. క్రీస్తును మృతుల్లో నుండి లేవనెత్తిన దేవుడు మీ యందు ఉన్న తన ఆత్మల వలన మీ మత్స్య శరీరములకు కూడా జీవమును వసుకును. రోమిలకు రాసిన లేఖ 8వ అధ్యాయము 11వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన
ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని, వారి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థనా సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను దీవించమని, దారి ప్రయాణాల్లో ఉన్న వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చమని, అనేక రకరకాల బాధలు, సమస్యలు, ఇబ్బందుల్లో ఉన్న వారందరినీ కూడా దీవించి వారిని గొప్పగా ఆశీర్వదించమని, అలాగే మనందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలని ఈరోజు ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలయనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ జనితైక సుతుడు మరణమును జయించి స్వర్గరాజ్యములో ప్రవేశింపవలనని చిత్తగించితివి. నిన్ను సేవించి మరణించిన నీ విశ్వాసులు మృత్యువును దాటి వారి సృష్టికర్తను రక్షకుడు అని నిన్ను శాశ్వతముగా దర్శించు భాగ్యమునకు అర్హులు అగుదురుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము సొలొమోను జ్ఞానగ్రంథము 13వ అధ్యాయము వచనములు 1 నుంచి 9 వరకు. దేవుని తెలుసుకోజాలని వారు నిక్కముగా మందమతులు. వారు తమ చుట్టూనున్న సృష్టి వస్తువులను గాంచియు సజీవుడై ఉన్న దేవుణ్ణి గుర్తింపకున్నారు. ఆ శిల్పి చేసిన వస్తువులను చూచియు అతనిని ఎరుగకున్నారు. వారు అగ్ని, వాయువు, తుఫాను, నక్షత్ర రాశి, ప్రవాహ జలము, గగన జ్యోతులు, ఈ లోకమును పరిపాలించు దేవతలని ఎంచిరి. వారు ఆ వస్తువులను సౌందర్యమునకు ముగ్ధులై అవి దేవతలను తలపోసిరి. కానీ ఆ వస్తువులను కలిగించిన ప్రభువు వానికంటే అధికుడనియు సౌందర్యకారుడైన ప్రభువే వానిని సృష్టించినను వారు గ్రహించి ఉండవలసినది. ఆ వస్తువుల శక్తిని అవి పనిచేయు తీరును చూచి ఆ జనులు ఆశ్చర్యపడినచో వానిని చేసిన దేవుడు వానికంటేను శక్తిమంతుడని వారు గ్రహించి ఉండవలసినది.
సృష్టి వస్తువుల మహత్వమును సౌందర్యము చూచి సృష్టికర్త ఎట్టివాడో గ్రహింపవచ్చును. కానీ ఆ ప్రజలు దేవుని మక్కువతో వెదకుటలోనే తప్పుత్రోవ పట్టి ఉండవచ్చును. కనుక వారినంతగా నిందింపనవసరం లేదేమో. వారు తమ చుట్టూన గల సృష్టి వస్తువుల మధ్య జీవించుచు వానిని మాటిమాటికి పరిశీలించుచు వాని అందమునకు భ్రమిసి వెలుపలి ఆకారము వలన మోసపోయిరి. అయినను ఆ ప్రజలు అవివేకమునకు మన్నింపరాదు. వారు లోక స్వభావమును గూర్చి సిద్ధాంతమును చేయగలిగియు లోకనాథనెన్నిటికిని తెలుసుకొనును కునుటకును కారణమేమి? ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను
పునీత లూకా గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమా కలుగును గాక. లూకా శుభవార్త 17వ అధ్యాయము పవిత్ర వచనములు 26 నుండి 37వ వచనం వరకు. నోవా దినములందు ఎట్లుండునో మనుష్య కుమారుని రాకడియును అట్లే ఉండును. జల ప్రళయమునకు ముందు నోవా ఓడలో ప్రవేశించు వరకు జనులు తినుచు త్రాగుచు వివాహమాడుచు ఉండిరి. జల ప్రళయము వారిని నాశనము చేసినది. ఇట్లే లోతు కాలమును కూడా జరిగినది. ప్రజలు తినుచు త్రాగుచు క్రయ విక్రయములు చేయిచు సేద్యము చేయిచు గృహములను నిర్మించుకొనుచు ఉండిరి. కానీ లోతు సోదోము నుండి బయలుదేరిన దినముననే ఆకాశము నుండి అగ్నిగంధకము వర్షింపగా అందరూ నాశనమైరి. మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమునను ఇటులనే ఉండును. ఆనాడు మిద్దె మీద ఉన్నవాడు సామాగ్రి కొరకు కిందకి దిగిరాకూడదు. పొలములో ఉన్నవాడు ఇంటికి మరలిపోరాదు. లోతు భార్యను గుర్తు చేసుకొనుడు. తన ప్రాణమును కాపాడుకొన యత్నించువాడు దానిని కోల్పోవును. తన ప్రాణమును కోల్పోవువాడు దానిని కాపాడుకొనును. ఆ రాత్రి ఒకే పడక మీద ఉన్న ఇద్దరిలో ఒకడు కొనిపోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరిగలు తిప్పుచుండా ఒకటి కొనిపోబడును, మరి ఒకటి విడిచిపెట్టబడును. ప్రభు, ఇది ఎక్కడ జరుగును అని శిష్యులు ప్రశ్నించిరి. కళేభారమున్న చోటనే రాబందులు చేరును అని యేసు పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఈ వాక్యాన్ని ఆలకిస్తున్న మిమ్ము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ మరొక్కసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే లూకా శుభవార్త 17వ అధ్యాయము 26 నుండి 37 వరకు ఈ విధంగా తెలియచేస్తుంది. లోకాంత్యము ఎప్పుడు వస్తుంది? ప్రియ సహోదరులారా, యేసుప్రభు యొక్క సువార్తను మనం గమనించినట్లయితే చాలా సందర్భాలలో ఆయన మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తముగా ఉండండి, మెలకువగా ఉండండి, బాధ్యతగా ఉండండి అని ఆయన పదే పదే అనేక సందర్భాల్లో మనందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు అదేవిధంగా హెచ్చరిస్తూ ఇద్దరి వ్యక్తుల యొక్క జీవితాన్ని మనందరికీ చూపిస్తూ ఉన్నాడు. నోవా సమయంలో ఏం జరిగిందో తెలుసా? లోతు సమయంలో సోదొమ గోమొర పట్టణంలో ఏం జరిగిందో తెలుసా? అప్రమత్తముగా లేకపోతే అదే కాలము ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. జాగ్రత్తగా ఉండండి అని ప్రభువు తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, ఆయన భయపెట్టడం లేదు, కానీ తన బిడ్డలు నాశనము కాకూడదు, తన బిడ్డలు తప్పుదోవలో పడకూడదు, తమ బిడ్డలు సాతానికి దాని క్రియలకు లొంగిపోకూడదు, నా బాటలోనే నా బిడ్డలుగా నా సాక్షులుగా నడవాలనే ఆయన మనందరి నుంచి కూడా కోరుతూ ఉన్నాడు. అందుకని జాగ్రత్తగా ఉండండి అని ఒక తల్లిదండ్రులు బిడ్డలకు ఎలాంటి జాగ్రత్తలు చెప్తారో అంతకంటే గొప్ప జాగ్రత్తలో ప్రభు మనందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. సాతాను క్రియల నుండి, ఈ లోక ఆశల నుండి, అనేక రకరకాల పాపాల నుండి మీరు జాగ్రత్తగా ఉండండి. సిద్ధపడి ఉండకపోతే, జాగ్రత్త పడి ఉండకపోతే ఆ యొక్క విపత్తు లేదా లోకాంతము, ఆ మరణము, లేకపోతే ఆ దుష్టుడు ఏ సమయంలో ఎలా వస్తాడో తెలియదు. కాబట్టి జాగ్రత్త ఉండండి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, నీతిమంతులు దేవుడిచ్చినటువంటి హెచ్చరికను గుర్తిస్తారంట. నీతిమంతులు దేవుడు సరిదిద్దే ఆ సరిదిద్దును వారు స్వీకరిస్తారంట, అంగీకరిస్తారంట. అందుకనే దేవుడు నీతిమంతులను ఎప్పుడూ కాపాడుకుంటూనే ఉంటాడు. నీతిమంతుల ప్రార్థన ఎప్పుడూ ఆలకిస్తూనే ఉంటాడు. నీతిమంతులకు బలహీనత లేవా? నీతిమంతులు పాపాలు చేయటం లేదా? నీతిమంతులు ఈ లోక ఆశల్లో పడిపోవటం లేదా అంటే
పడిపోయే అవకాశాలు ఉన్నప్పటికీ వాటన్నిటి నుండి తప్పించుకోవడానికి నీతిమంతుడు యుద్ధం చేస్తూ ఉన్నాడు. దేవునికి నచ్చింది ఆ యుద్ధం. బలహీనునే కదా, ఇది సర్వసాధారణమే కదా, పడిపోవటమే కదా, తర్వాత లేస్తానులే అని సాకులు చెప్పుకుంటూ దానిలో పడిపోయే వారి కంటే, అవును నేను బలహీనుడినే, అయినా కూడా దేవుని శక్తితో దేవుని కృపతో నేను జయించాలి అని యుద్ధం చేసే వాళ్ళే నీతిమంతులు. అందుకని ప్రియ సహోదరులారా, నోవా జలప్రళయ సమయంలో ప్రజలు విచ్చలవిడిగా పాపం చేస్తూ ఉన్నారు. ఎలాంటి వర్షాలు ఎలాంటి వాయువులు లేకుండా విచ్చలవిడిగా పాపము చేస్తూ ఈ లోకాశలో కూరుకుపోతున్నారు. తినడం, తాగడం, వ్యభిచారం, రకరకాల పాపాల్లో కొట్టుకుపోతున్నప్పుడు దేవుడు ప్రవక్తలను పంపించాడు, తన సేవకులను పంపించాడు, హెచ్చరించాడు. మీరు ఇది మానకపోతే, ఈ యొక్క పాపపు క్రియలను మీరు వదిలిపెట్టకపోతే, ఈ యొక్క నరహింసలు, ఈ యొక్క జంతుహింసలు లేదా ఈ రకరకాల పాపాలను గనక మీరు వదిలిపెట్టకపోతే దేవుని యొక్క ప్రళయం మీ మీద పడుతుంది, దేవుని యొక్క కోపాగ్నికి మీరు గురి కావలసి వస్తుంది. కనుక జాగ్రత్త పడండి, ఆ పాపము నుండి వైదొలగండి అని అనేక మంది సేవకులను పంపించి వాళ్ళని హెచ్చరిస్తే వాళ్ళని చంపివేశారు, వాళ్ళని హతమార్చారు, వాళ్ళతో కూడా పాపము చేయడానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఆ యొక్క హెచ్చరికను, ఆ యొక్క దిద్దుబాటును అంగీకరించినటువంటి వారే ఇదిగో ఈ నోవా. అందుకనే ఉన్నటువంటి ప్రజలందరిలో కంటే నోవా నీతిమంతుడు కాబట్టి ఆ నీతిమంతుడిని ఈ జలప్రళయంలో నాశనము చెయ్యను అని దేవుడు మరి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అందుకని ప్రియ సహోదరులారా, నోవాకి సమయాన్ని ఇచ్చాడు. నోవా, నువ్వు నీతిమంతుడువు, నీ యొక్క నీతి కలిగినటువంటి క్రియల ద్వారా నిన్ను మాత్రమే కాదు, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని అంతటిని కూడా నేను రక్షిస్తాను. అయితే నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. ఈ జలప్రళయం రాకముందే నీవు ఒక మంచి ఓడను తయారు చేసుకో, అన్ని రకాల జంతువులకు నీకు కావలసినవన్నీ కూడా దానిలో సమకూర్చుకో, నీ బిడ్డలను అందరినీ కూడా దానిలో చేర్చుకో. ఇదిగో మరి కొద్ది రోజుల్లో నేను జలప్రళయాన్ని నేను పంపించబోతూ ఉన్నాను. ఆ జలప్రళయంలో పాపాత్ములు, నా యొక్క హెచ్చరికలను అంగీకరించిన వారందరూ కూడా నాశనం అయిపోతారు. కానీ నీవు నీతిమంతుడు కాబట్టి నేను నాశనం చేయడానికి నాకు ఇష్టం లేదు అని ప్రభు నోవాతో ఒడంబడిక చేసుకుని నోవా ఓడను సిద్ధము చేసుకునేంత వరకు జలప్రళయాన్ని దేవుడు ఆపాడు. నోవా తన కుటుంబము, తనకు కావలసినటువంటి జంతు సామాగ్రి అన్నీ కూడా ఆ ఓడలో పెట్టుకున్న తర్వాత, ఆ ఓడలోకి ప్రవేశించిన తర్వాత, వాళ్ళు తలుపులు బిగించుకున్న తర్వాతనే జలప్రళయాన్ని దేవుడు ఆమోదించాడు. వెంటనే పాపశాపములు కొట్టిమిట్టాడుతున్న వారందరూ కూడా మరణించారు. అలాగే ప్రియ సహోదరు, లోతు సమయంలో మనం చూస్తున్నాం, సొదొమ గొమొర్రా పట్టణాన్ని దేవుడు కాపాడాలని ప్రయత్నం చేశాడు. అబ్రహాము ప్రార్థనను ఆలకించాడు, అనేక విధాలుగా ఆ పట్టణాన్ని కాపాడడానికి ప్రయత్నం చేశాడు. రోజు రోజుకి పాపం పెరిగిపోతూ ఉంది, పాపశాపములు కొట్టి మిట్టాడుతున్నారు. దైవ సేవకులను ఆయన పంపించాడు, వాళ్లను కూడా వాళ్ళు చంపివేశారు. చివరికి లోతుతో ఒక మాట చెప్తున్నాడు, నీవు నీ కుటుంబము ఆ సొదొమ గొమొర్రా పట్టణము నుండి బయటికి వచ్చేయండి అని ఆ లోతుకు ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ప్రియ సహోదరులారా, ఆ సొదొమ గొమొర్రా పట్టణము, లోతు ఆ పట్టణము నుండి బయటికి వచ్చేంత వరకు అగ్ని గంధకము పడకుండా చూశాడు దేవుడు. ఎప్పుడైతే లోతు కుటుంబము ఆ పట్టణం నుండి బయటికి వచ్చారో అగ్ని గంధకాలను కుమ్మరించి ఆ పట్టణాన్ని నాశనం చేశాడు, బూడిద చేశాడు. ఎందుకంటే పాపము పెచ్చి పెరిగిపోతూ ఉంది. రోజు రోజుకి ప్రవక్తలను చంపేస్తూ ఉన్నారు, దేవుని ధిక్కరిస్తూ ఉన్నారు, వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి దేవతలను తయారు చేసుకుంటున్నారు, వాళ్ళే దేవులుగా మారిపోతున్నారు. దైవ సేవకులతో పాపము చేయడానికి ఏమాత్రం వెనుకంజ వేయకుండా దేవుని గాయపరుస్తూనే ఉన్నారు. అందుకని ప్రియ సహోదరులారా, దేవుడు ఆ పట్టణాన్ని బూడిదిగా మార్చేశాడు. కానీ నీతిమంతుడైనటువంటి నోవాని మాత్రం రక్షించుకున్నాడు, కాపాడుకున్నాడు. కానీ లోతు భార్య వెనక్కి చూసింది, ఇంకా పాపం వైపు చూసిందేమో. దేవుడు వెనక్కి తిరగకుండా వెళ్ళమంటే దేవుని ఆజ్ఞను ధిక్కరించిన ఆమె ఉప్పు స్తంభముగా మారిపోయింది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ లోకములో ఉన్నంత వరకు దేవుని ఆజ్ఞను శిరసా వహించి పాటిస్తే
పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని వదులుకుని జీవిస్తే దేవుడు మనందరినీ నీతిమంతుల జాబితాలో చేర్చుకుంటాడు. ప్రియ సహోదరులారా, మనందరి కుటుంబంలో ఎవరో ఒకరు నీతిమంతులు ఉంటారు. భార్య కావచ్చు, భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు. ఆ నీతి కలిగినటువంటి వాళ్ళ ద్వారానే దేవుడు ఆ కుటుంబాన్ని దీవిస్తూ ఉన్నాడు. ఆ నీతి కలిగిన వాళ్ళ క్రియల ద్వారా, ప్రార్థన ద్వారా దేవుడు వారి ఒక్కరినే కాదు, ఆ కుటుంబాన్ని అంతటిని కూడా దేవుడు రక్షిస్తూ ఉన్నాడు. నీవు నేను ఆ నీతిమంతుల జాబితాలో చేరడానికి సిద్ధముగా ఉన్నామా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరులారా, పుట్టిన ప్రతి మానవుడు తప్పకుండా మరణించాలి. కానీ అకాల మరణాలు కాదు, పాపపు మరణాలు కాదు. జీవిత అంత్యకాలం వరకు కూడా మనం ఈ జీవితాన్ని కొనసాగించి దేవుడిచ్చినటువంటి బాధ్యతలన్నీ కూడా నిర్వర్తించి మరణించినప్పుడే అది సంపూర్ణమైనటువంటి మరణము. అకాలమైనటువంటి మరణాలకు, తాత్కాలికమైనటువంటి మరణాలకు మనం గురి కాకుండా ఉండాలంటే దేవుని కాపుదల కావాలి, దేవుని ఆశీర్వాదం కావాలి, దేవుని కృప కావాలి. ప్రియ సహోదరులారా, అప్పుడే సంపూర్ణమైనటువంటి మరణాన్ని, అనగా మన బిడ్డలు, వారి బిడ్డలు అందరూ కూడా మన కళ్ళ ముందే ప్రయోజకులయ్యేంత వరకు దేవుడు మన ఆయుష్ను కాపాడుతాడు, మనకు ఆరోగ్యాన్ని దయచేస్తూ ఉంటాడు. మనం సంపాదించుకున్నవన్నీ కూడా తనువు తీర అనుభవించడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని మనకి ఇస్తూ ఉంటాడు. గమనించండి ప్రియ సహోదరులారా, పుట్టిన దగ్గర నుండి మనందరికీ దేవుడు ఒక బాధ్యతను ఇస్తూ ఉన్నాడు, ఒక ప్రణాళికను ఏర్పాటు చేస్తున్నాడు. ఆ ప్రణాళికను నెరవేర్తించడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా దేవుడు తన రక్షణ కవచం ద్వారా మనల్ని కాపాడుతూనే ఉంటాడు, ఎప్పుడు కూడా రక్షిస్తూనే ఉంటాడు. ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లో మనం ప్రయాణం చేసినా, ఎన్ని బాధల్లో మనం ఉన్నా, ఎన్ని అవమానాల్లో మనం ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో మనం ఉన్నా, దేవునికి నీతిపాత్రంగా జీవిస్తున్నంత వరకు ఏ ఒక్కటి మనకి హాని చేయలేదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ లోకములో జీవిస్తున్నప్పుడే ప్రభు వైపు చూసినటువంటి వాడు ధన్యుడు. ఈ లోకములో జీవిస్తున్నాను కదా, ఈ లోకాన్ని చూస్తాను, పరలోకానికి వెళ్ళిన తర్వాత పరలోకాన్ని చూస్తానంటే దొరకదు ప్రియ సహోదరులారా. ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు పరలోకం వైపు, దేవుని వైపు చూసేవాడే అక్కడికి చేరుకోగలుగుతాడు. కాబట్టి అలాంటి మంచి విశ్వాసాన్ని మనకు దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, మహోన్నతుడైన దేవా, మీకు స్తోత్రమయ్యా. పుట్టిన దగ్గర నుంచి రకరకాల భయాలతో, ఆందోళనతో మేము జీవిస్తూ ఉన్నాం, రకరకాల ప్రశ్నలతో మేము జీవిస్తూ ఉన్నాం. కారణం ఏమిటంటే మేము మీ యందు భయభక్తులుగా జీవించలేకపోతున్నాం, మీ చిత్తానుసారం జీవించలేకపోతున్నాం, మీ యొక్క వాక్యానుసారం జీవించలేకపోతున్నాం. అందుకనే సాతానుడు అనే భయం మాలో ప్రవేశించి రకరకాల ఇబ్బందులకు గురి అవుతున్నాం. ప్రభు అంటున్నాడు, నా యందు భయభక్తులతో, విశ్వాసంతో జీవించే వారిని నేను ఎప్పుడూ కాపాడుకుంటానని, నీతిమంతుల పట్ల నేను ఎప్పుడు కూడా శ్రద్ధ కలిగి ఉన్నానని ప్రభు చెప్తున్నాడు. ఎన్నో వేల మంది ప్రజల మధ్యలో ఒక్క నీతిమంతుడు ఉన్నా ఆ నీతిమంతుడు నేను కాపాడుకుంటానని ప్రభు పలుకుతున్నాడు. ఇదిగో ప్రభా, నోవా ద్వారా, లోతు ద్వారా మాకు ఈరోజు మంచి ప్రోత్సాహాన్ని, మంచి ఉత్సాహాన్ని, సంతోషాన్ని దయచేసినందుకు స్తోత్రాలు ప్రభా. వారి యొక్క ఆదర్శవంతమైనటువంటి జీవితం ద్వారా ఆ కుటుంబాలను కాపాడుకున్నట్లుగా ప్రభా, మేము కూడా నీతి న్యాయముతో, విశ్వాసంతో జీవించే భాగ్యాన్ని దయచేయమని, మా విశ్వాసపు జీవితము ద్వారా మా కుటుంబాలను కూడా రక్షించమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. ఒకవేళ మా కుటుంబంలో బలహీనులు ఉంటే, పాపులు ఉంటే, మీ ఆజ్ఞలను లెక్క చేయని వారి ఉంటే ప్రభా, వారి మనస్సును కరిగించి మీ రక్తముతో ఆ బిడ్డలను కడిగి ప్రభా, వారిని కూడా నీతిమంతులుగా మార్చమని వేడుకుంటున్నాం. పాపులను కూడా పునీతులుగా మార్చిన దేవా, బందిపోటు దొంగలకు కూడా మోక్షంలో మంచి స్థానాన్ని ఇచ్చినటువంటి ప్రభువా, మేము కూడా పశ్చాత్తాపపడి మీ యొక్క బిడ్డలుగా, సాక్షులుగా జీవించే యోగ్యతను మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి ప్రభా, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి. ఈ దివ్య పూజా బలులో ప్రత్యేకమైనటువంటి గ్రెగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభా, వారి కుటుంబాలను దీవించండి. వారి కుటుంబాల్లో మరణించిన ఈ ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ప్రభా, ప్రత్యేకమైన ఉద్దేశాలతో ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకుని మంచి రోజులు ఎప్పుడు వస్తాయా, గొప్ప కార్యాలు ఎప్పుడు వస్తాయా, ఈ సమస్యలు, బాధలు ఎప్పుడు తొలగిపోతాయా అని రకరకాల వేదనలతో, గుండె భారముతో ఏడుస్తున్నటువంటి ఈ బిడ్డలకు అతి త్వరలోనే జవాబును దయచేయమని, గొప్ప కార్యాలను ఈ బిడ్డల జీవితంలో చేయమని, గొప్ప మార్గాన్ని ఈ బిడ్డలకు చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఓ ప్రభువా, ఈ యొక్క
దివ్య పూజా బలిలో మేమందరం కూడా కలిసి ప్రార్థిస్తూ ఉండగా చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా దీవించమని వేడుకుంటూ ఉన్నాం. మమ్మ ప్రత్యేకంగా ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ప్రభువా, గత 3-4 నెలలుగా అనేకమైనటువంటి ప్రమాదాలు, అనేకమైనటువంటి సమస్యలు, సాతానుడు అనేక విధాలుగా మా అందరి జీవితంలో ప్రవేశించి అనేక మందిని బంధిస్తూ బాధిస్తూ ఉన్నాడు. ప్రభువా, మీ ఉన్నతమైన నామములో ఆ సాతాను క్రియలన్నీ కూడా తొలగిపోవునుగాక. ఓ ప్రభువా, ఈ దివ్య పూజాబలిలో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ప్రత్యేకమైనటువంటి ప్రార్థన సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను కూడా దీవించమని వేడుకుంటున్నాం. ప్రభా, మరి ఎవరైతే ఇబ్బందుల్లో, బాధల్లో, సమస్యలు ఉన్నారో వారందరినీ కూడా కాచి కాపాడమని వేడుకుంటూ ఉన్నాం. ప్రభా, మేము సమర్పించే దివ్య పూజా బలి ఈ బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చి ఈ బిడ్డను ఎల్లప్పుడూ కూడా కాచి కాపాడమని, ఈ బిడ్డలందరి యొక్క విశ్వాసాన్ని బలపరచమని మననాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సహోదరి సహోదరుల, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము కాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తునందు మరణించిన నీ దాసులందరి నిమిత్తము మేమర్పించు ఈ బలియార్పణలను దయతో స్వీకరింపుము. ఈ ఏకైక బలి ద్వారా వారు మరణ బంధము నుండి విముక్తి నొంది శాశ్వత జీవము పొందుటకు అర్హులు అగుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా మేమందరము మరణింపకుండుట కొరకు క్రీస్తు ఒంటరిగా మరణించుటకు అంగీకరించెను. మేమందరము సదా నీకోసము జీవించుటకు
అతడు తన ప్రాణములను త్యాగము చేసెను. కావున దూతల గాయక బృందముతో నేకమై మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. ఈ సమయంలో ఏ ఉద్దేశాల కోసం విశ్వాసముతో ప్రార్థించినా తప్పకుండా అవి త్వరలోనే నెరవేరబోతూ ఉన్నాయి. ఎవరెవరు అనారోగ్యముతో ఉన్నారో, బాధలతో సమస్యలతో ఉన్నారో ప్రభువుకు చెప్పండి. వాళ్ళ పేర్లు ప్రభు పాదాల చెంత పెట్టి విశ్వాసంతో వారి కోసం ప్రార్థన చేద్దాం. లేవలేని స్థితిలో ఉండి బాధపడుతున్నావా బిడ్డ? ఆ ప్రభు వైపు చూడు, విశ్వాసంతో ప్రార్థించు. దేవుడు ఆ స్వస్థతను శక్తిని నీకు ఇవ్వబోతున్నాడు. ఓ ప్రభువా, నీవు లిఖముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరల వచ్చే వరకు మేము వేచి ఉందుము.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా 14వ పోపు గారిని, జాన్ ఎస్ పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈరోజు గ్రిగోరియన్ దివ్య పూజా బలులు సమర్పిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించమని, వారి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా అందరి కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలకు మరియమాతతోనూ, పునీత అపోస్తలతోనూ, పునీత జోసెప్ప గారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరూ కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసంతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మాయందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరు ప్రేమతో సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపులను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిడించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి పాప శాపములు తొలగించినటువంటి ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. రక్తం ద్వారా నిత్య జీవము, శాంతి, సమాధానం కలుగునుగాక. ఆమేన్.
మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై స్వర్గభోజ్యమితడే స్థిరులు పొంగుచున్న రాజ్యమిచ్చునితడే సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు సదా సదయుడు సుధారుదయుడు ఆత్మరూపచరుడు మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చే క్రీస్తే అపరూపధరుడై మన కుటుంబంలో మరణించిన ఆత్మల కొరకు మరియు ఉత్తరించు స్థలములో ఉన్న ఆత్మల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుని వారందరి పేర్లను జ్ఞాపకం ఉంచుకుని వారికి నిత్య విశ్రాంతిని దయచేయమని విశ్వాసముతో ప్రార్థన చేద్దాం. ఏలిన వారా వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశం వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. ఏలిన వారా వారులకు నిత్య విశ్రాంతిని దయచేయండి. నిత్య ప్రకాశము వారులకు ప్రకాశించునుగాక. వారు సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. మృతి పొందిన సకల విశ్వాసముల యొక్క ఆత్మలు సర్వేశ్వరి కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవర ప్రసాదము చేత మరి మా వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారుగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమునందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. మృతి పొందిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృప వలన సమాధానమందు విశ్రమించుదురుగాక. ఆమేన్. మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు ఆగమమునకై మనము ఆతురతతో వేచి ఉన్నాము. అతడు మన మత్స్య శరీరములను మార్చి తన మహిమ శరీరం వలె దివ్యముగా చేయును. ఫిలిప్పీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 20 నుండి 21వ వచనం వరకు. ప్రార్థించుదము. ఓ
ప్రభువా, మేము స్వీకరించిన ఈ రక్షణ బలి కానుకల ద్వారా నిన్ను సేవించి మరణించిన నీ విశ్వాసులపై నీ అమిత కరుణను కురిపింపుము. జ్ఞానస్థానమందు నీవు ప్రసాదించిన నూతన జీవమును పరిపూర్ణము గావించి సంపూర్ణ నిత్యానందమును వారికి దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జన